హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బంగాళదుంపల ఫ్రైని చేసుకోబోతున్నాం. ముందుగా దానికోసం 4 బంగాళదుంపల్ని తీసుకుని పీల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు 4 బంగాళదుంపల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇట్లా 4 బంగాళదుంపల్ని చిన్న చిన్న పీసెస్గా ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా 4 బంగాళదుంపల్ని నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఇది కాగేంత వరకు ఒక 5 మినిట్స్ ఉండండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు దినుసులు వేసుకుందాం. ఒకటి ఎండుమిరపకాయను కూడా, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప ముక్కలని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మొత్తం ఇప్పుడే వేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ అంటుకుపోతుంది. అంటుకుపోయి చాలా గట్టిగా అయిపోతుంది కర్రీ. అందుకే ఉప్పు అంతా ఇప్పుడు వేసుకోకుండా లైట్గా వేసుకోండి ఉప్పు. ఇప్పుడు వీటిని కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యేంత వరకు ఆగాలి. మధ్య మధ్యలో కలుపుకోండి, లేదా అడుగంటేసిద్ది. చూసారు కదా, ఇట్లా అడుగంటేసిద్ది. మధ్య మధ్యలో మీరు కలుపుతానే ఉండండి, లేదా ఇట్లా అడుగంటేసిద్ది అనమాట ఈ కర్రీ అనేది. అంటే మనం ఉడకబెట్టలేదు కదా బంగాళదుంపల్ని, అందుకని ఇట్లా కర్రీ అడుగంటిద్ది. అదే ఫ్రై బంగాళదుంపలు అయితే ఇట్లా అడుగట్టదండి. ఇట్లా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. కర్రీ అనేది రెడీ అవుతూ ఉండిద్ది. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు ఇది రెడీ చేసుకోండి. 10 చిల్లులపాయల్ని, అంటే వెల్లుల్లిపాయలు చిల్లులపాయలు అంటారు, ఈ వెల్లుల్లిపాయల్ని 10 చిల్లులపాయల్ని ఇందులో వేసుకోండి. బాగా దంచుకోండి. కచ్చా బిచ్చిగా దంచుకోండి, అంటే బాగా పేస్ట్ కాకుండా ఇట్లా తొక్క కనిపించేలాగా ఇట్లా దంచుకోండి. మన కర్రీ కూడా దగ్గర పడిపోయింది.
చూసారా? ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. కర్రీకి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న కారం వెల్లుల్లి ముద్దని ఇందులోకి వేసుకుంటున్నాను. ఈ కారం వెల్లుల్లి ముద్దని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. సింపుల్గా టేస్టీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఈ కర్రీ అనేది 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో దీన్ని కనుక కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం వేసుకున్నాం కదా, వెల్లుల్లి ఫ్లేవరు ఆ దుంపలకి పట్టడానికి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచి దించుకుందాం. చూసారు కదా ఆయిల్ అనేది ఎలా పైకి పొంగుతుందో. ఇప్పుడు ఇట్లా ఉంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లు. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ టేస్టీ క్విక్గా రెడీ అయ్యే బంగాళదుంపల కర్రీ రెడీ అయిపోయింది. మీకు గనక నేను చేసిన ఈ బంగాళదుంపల కర్రీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ చేసి ప్లీజ్ కర్రీ ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.